హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సంక్రాంతి కానుక ప్రకటించిన ప్రభుత్వం అయితే కనుక వచ్చే వారం నుండి పంపిణీ చెప్తున్నారు. అసలు ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. నూతన సంవత్సరం వేళ రైతులందరికీ కూడా కొత్త కానుక ప్రకటించింది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. గ్రామాల్లో ప్రత్యేకంగా సభలు నిర్వహించి తాజా నిర్ణయం అమలు దిశగా కార్యాచరణ ఖరారు చేయడంతో పాటు అమలు దిశగా కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. జిల్లా యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు. ఇక ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి నిర్ణయించింది. ఎన్నికల సమయంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలపైన ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం జరిగింది. వైసీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాలను ఇచ్చి రైతులకు అవసరమైన విధంగా, అంటే అప్పట్లో వైఎస్సీపీ సంబంధించి జగన్ ఫోటోతో పాస్ పుస్తకాలు అయితే ఇచ్చారు. ఇప్పుడు వాటన్నిటిని కూడా తొలగించి రైతులకు అవసరమైన విధంగా కొత్త పట్టాదారు పుస్తకాలను పూర్తి సమాచారం తెస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. కాగా ఇప్పుడు ఈ కొత్త పాస్ బుక్స్ పై రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజ ముద్ర అయితే ఉంటుంది, ఎంబ్లం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రతి బుక్ పై క్యూఆర్ కోడ్ కూడా ముద్రించి ఉంటుంది. దాన్ని స్కాన్ చేయడం ద్వారా రైతులు తమ యొక్క భూమి వివరాలను సులభంగా ఆన్లైన్లో చెక్ చేసుకునే వెసులుబాటు కలగనుంది. అంటే మీ పట్టాదారు పాస్బుక్ మీద ఉన్నటువంటి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీ భూమి యొక్క వివరాలన్నీ కూడా ఆన్లైన్లో కనిపిస్తాయి. ఇక భూమి రికార్డులను రెవెన్యూ శాఖ సరిదిద్దుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కీలక సూచనలు చేసింది. కాగా తొలి విడతగా 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఇక ఇవి రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులందరికీ కూడా అందనున్నాయి. ఈ పాస్ బుక్స్లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. అదే సమయంలో లైవ్ వెబ్లాండ్ డేటా నుంచి కూడా వివరాలు తీసుకుని ముద్రిస్తున్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి 6,688 రీసర్వే గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాయి. మొత్తం 2,79,000 దరఖాస్తులు, అలాగే మిగతా 17,600 గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల్లో 1,85,000 పైగా ఫిర్యాదులు పరిష్కరించారు. తాజా నిర్ణయం ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభంలో జనవరి 2 నుంచి 9 వరకు కూడా గ్రామ సభలు నిర్వహించి ఈ పాస్ పుస్తకాలను రైతులకు అందజేయనున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ పంపిణీని చేపడతారు. ఉచితంగా పాస్బుక్ ఇచ్చిన తర్వాత కూడా ఏవైనా మార్పులు అవసరమైతే ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చారు. అంటే మీకు ఇచ్చిన ఈ పాస్బుక్లో స్కాన్ చేసుకున్న తర్వాత మీ భూమి వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మీరు ఉచితంగా మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఆ తప్పులన్నింటినీ కూడా ఉచితంగా సరిచేసిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ కొత్త పాస్ పుస్తకాలు హై సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు భూమి వివరాలన్నీ మీకు మొబైల్లోనే తెలుస్తాయి. ఇక బ్యాంకు లోన్ల కోసం కూడా పాస్బుక్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే స్పష్టతనిచ్చింది. సో త్వరలోనే ఈ పండుగ లోపల ఇవన్నీ కూడా పాస్బుక్స్ అన్నీ కూడా రైతులందరికీ కూడా పంపిణీ చేయబోతున్నారు.